అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల ఈ నెల 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగచైతన్య రిలేషన్ని మెయింటైన్ చేశారు. నాగచైతన్య, శోభిత కలిసి చాలా చోట్ల కనిపించడంతో వీళ్ళు డేటింగ్లో ఉన్నారని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే సైలెంట్గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభిత అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా సింపుల్గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య నా భర్తగా రావడం నా అదృష్టం అని అనింది. పెళ్లి తర్వాత కొత్త జంట గుళ్ళకి కూడా వెళ్లారు. పెళ్లి అయ్యాక అటు నాగచైతన్య తన సినిమాలకి బిజీ అయ్యారు. ఇటు శోభిత కూడా షూటింగ్లలో పాల్గొంటుంది. మరి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్గా మారింది. పెళ్లికి ముందు నాగచైతన్య, శోభిత ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. నాగార్జునని ఈ అగ్రిమెంట్ దగ్గర ఉండి చేపించినట్టు తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం తరపున మీకు ఏదైనా గొడవలు వచ్చి విడిపోవాల్సి వస్తే ఆస్తిలో సగం భరణం కింద ఇవ్వడం కుదరదు అని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీళ్ళిద్దరూ ఏమైనా గొడవలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ₹1 కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశాడట. నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుంది అని ఒక అగ్రిమెంట్ చేపించి ఇద్దరితో సంతకాలు కూడా తీసుకున్నారట. అయితే ఇందులో ఎంత నిజాలు ఉన్నాయో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.